నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. విజయవాడను భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అక్కడ సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 3 రోజుల నుంచి అక్కడే ఉంటూ మరి ప్రజల గురించి సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అని చెప్పి స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి డ్రోన్ల ద్వారా నిన్న ఒక్కరోజే 3 టన్నుల ఆహార పదార్థాలను కూడా బాధితులకు చేరవేసిన పరిస్థితి అయితే మనం చూస్తుంటే, ఇక మరోపక్క జగన్మోహన్ రెడ్డి అయితే దీనిపై ఫేక్ ప్రచారానికి తెరలేపారు. మరి ఆయన హయాంలో ఎప్పుడు కూడా ప్రజల వద్దకు రాని, ఒకవేళ వచ్చినా కూడా పరదాలు కట్టుకొని మ్యాట్ల మీద నడుస్తూ హెలికాప్టర్లో దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి నిన్న వరద నీటిలో ఆయన కూడా బాధితులను పరామర్శించడం మనం చూసాము. మరి ఒకవైపేమో మరి 74 ఏళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా బురద నీటిలో ప్రయాణిస్తూ ప్రజలకు అందిస్తున్న సేవను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బయలుదేరారు అంటూ కూడా కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని గురించి అక్కడ ముమ్మరంగా సాగుతున్నటువంటి సహాయక చర్యల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రభుత్వానికి ఆయన కొన్ని డిమాండ్స్ అయితే వినిపించారు. మరి వాటి గురించి, వీటన్నింటి గురించి కూడా ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో బెజవాడిని వరదలు ఎంత ముంచాయో మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే సహాయక చర్యల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ప్రతిపక్షం ఏవైతే కొన్ని మాటలు అంటుందో వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి సమాధానం చెప్పినా కూడా ఆ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్న పరిస్థితి. స్వయంగా ప్రధానమంత్రి గారే ఫోన్ చేసి అసలు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు. అంటే ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ చాలామందికి వైసీపీకి సంబంధించిన మీడియా ద్వారా కొన్ని ఫేక్ వార్తలు రాస్తూ, కొన్ని ఫేక్ వీడియోలు వదులుతూ ఉంది, మాకు సహాయం అందట్లేదు అని చెప్పి. నిజంగానే వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు సహాయ సహకారాలు అందట్లేదా? మీరేం చెప్తారు అక్కడ? నేను మామూలుగా ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమరావతి మునిగిపోయింది అని చెప్పి ఇచ్చారు. మొత్తం చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అమరావతి మొత్తం మునిగిపోయింది, ఇటు విజయవాడ మునిగిపోయింది, అటు అమరావతి మునిగిపోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే నేనేమనుకున్నానంటే, అయ్యో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న సమాధి దగ్గర బాధల్లో ఉంటే ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నా ఆయనకి తెలియకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారేమో అనుకున్నా. కాదు, ఈయన ఇడుపులపాయల్లో తండ్రి సమాధి దగ్గర ఉండి ఆయన చేసిన ప్లానింగే ఇదంతా అని తర్వాత అర్థమైంది నాకు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఇదంతా కూడా అమరావతి మునిగిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. అంటే ఏంటి, ఉదయం నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న బోగస్ ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నట్టు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఉదయం నుంచి ప్రచారం చేసేసి సాయంత్రానికి వచ్చి దాన్ని ఎండార్స్ చేస్తున్నాడు అనమాట. అమరావతి మునిగిపోయిందా, ఒకసారి పోయి చూసిరా పో జగన్ వెళ్ళి. అమరావతిలో అక్కడ వీట్ కాలేజీ మొత్తం స్నాతకోత్సవం జరిగింది అక్కడ. అంటే అంతమంది స్టూడెంట్స్ వచ్చారు, అందరూ వచ్చారు, మొత్తం అక్కడ పార్టిసిపేట్ చేశారు. అంటే అక్కడ అసలు నీటి చుక్క లేదు. అంటే సీసీ రోడ్లు మునిగిపోయాయి, హైకోర్టు సగం వరకు మునిగింది అంటున్నారు. అంత బోగస్ ఏమీ లేదు, అమరావతి సేఫ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికార నివాసంలోకి నీళ్లు వచ్చేసినాయట. అందుకని చంద్రబాబు నాయుడికి ఉండటానికి అక్కడ వీలు లేక విజయవాడ కలెక్టరేట్లో వచ్చి ఉంటున్నట్ట. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారం. చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్ళు వచ్చినాయా, నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? అక్కడికి నీళ్ళు, అది పక్కనే ఉంటుంది, అక్కడ నీళ్లు మామూలుగానే వస్తాయి, అక్కడ అదేం పెద్ద విషయమేం కాదు. కానీ ముందరికి పొంగుకుంటూ ముందరికి రావు, ఊళ్ళ మీద పడవు. ఒక మాట కూడా అంటున్నారు వాళ్ళు, అంటే వాళ్ళు చంద్రబాబు గారు ఇంట్లోకి నీళ్ళు వస్తాయని చెప్పి వాటిని ఇసుక కట్టలు వేసి ఆ నీటిని విజయవాడ సింగనగర్ సైడ్ మళ్ళించారు, అందువల్లే విజయవాడ మునిగిపోయిందని కూడా చెప్తున్నారు. దాన్ని అట్లా అది డౌన్లో ఉంటుంది, అక్కడ ఇసుక కట్టలు వేస్తే పైకి వచ్చి నీళ్లు విజయవాడలోకి వస్తాయా? ఇంకోటి ఏంటంటే
చంద్రబాబు నాయుడు అక్కడ వరద వచ్చి ఆడ మునిగిపోయి అసౌకర్యంగా ఉంటే మంత్రి నారా లోకేష్ అక్కడే ఉన్నాడు మరి రాత్రి అంతా. అక్కడే ఉన్న అంటే ముఖ్యమంత్రిని ఒక్కడిని సేవ్ చేస్తారు, మంత్రిని సేవ్ చేయరా పోలీసులు? ఏమన్నా మునిగిపోతుందంటే మీరు కూడా రండి అనాలి కదా. మరి నారా లోకేష్ అక్కడే ఉన్నాడు. అంటే ఏంటి అంటే వాళ్ళు చేసే విష ప్రచారం, కావాలని వాళ్ళు ఒక బురద జల్లే కార్యక్రమం ఇది చేస్తుంటారు. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఎవరినన్నా వీడి హాఫ్ నాలెడ్జ్ గాడు అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నాలెడ్జీ లేని నిల్ నాలెడ్జీ అనాలి. బుడమేరు వాగు ఎక్కడ ఉంటుంది, బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండటానికి ఆ బుడమేరుని విజయవాడ మీదకి పంపించారంటాడు. అసలు ఏం చెబుతాడో ఏం చేస్తాడో అతనికి స్పీచ్ పాయింట్లు ఎవడు రాసిచ్చేవాడు ఎవడో కానీ, ఎవడో రాసిస్తే చదవటం కూడా చేత కానీ జగన్మోహన్ రెడ్డికి బుడమేరు గేట్లు ఎత్తేసారు అంటాడు. బుడమేరు గేట్లు ఉంటాయా? గేట్లు పెట్టాలని కూడా అంటున్నారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ అంటే విజయవాడ దుఃఖదాయని. విజయవాడకి ఆ బుడమేరు నుంచి ముంపు డేంజరు ఎప్పటి నుంచో ఉన్నది. అందుకని బుడమేరుని డైవర్ట్ చేసి కృష్ణానదిలో కలిపేయటానికి ఒక పెద్ద ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ నడుస్తుంది. దాని ప్రకారం చేశారు, డైవర్షన్ చేశారు. ఆ డైవర్షన్ ఏంటి అంటే 10,500 క్యూసెక్కులు డైవర్ట్ చేయడానికి పెట్టారు అక్కడ. కానీ దాన్ని ఇప్పుడు పోలవరంతో అనుసంధానం చేసి పోలవరం రైట్ కెనాల్ తీసుకురావటానికి దాన్ని 17,000 క్యూసెక్కులకి పెంచాల్సి ఉంది. దాని కెపాసిటీ పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే చిన్న కాలువ నుంచి అసలు అన్ఎక్స్పెక్టెడ్ రైన్ వచ్చేసింది. పైనుంచి తెలంగాణ భూభాగం నుంచి విపరీతమైన ఫ్లడ్ వచ్చేసింది. అది ఎక్స్పెక్ట్ చేయలే, తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలే. అవన్నీ వచ్చి బుడమేరు వాగు పొంగింది. పొంగిన తర్వాత బుడమేరు ఆ డైవర్షన్ కెనాల్ ద్వారా వెళ్ళిపోవాలి, వస్తే కొంతవరకు రావాలి. కానీ ఈ అజ్ఞాని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆ బుడమేరు మొత్తం ఆక్యుపేషన్లు, దానిలో మొత్తం ఇసుక దవ్వటం, ఇసుక యథేచ్ఛగా తవ్వేసి గట్లన్నీ వీకెండ్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అందులో కొంత తీసుకొచ్చి ఈ వ్యర్థ పదార్థాలు తీసుకెళ్ళి అందులో డంప్ చేశారు. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యర్థ పదార్థాలని క్లీన్ చేయలేదు. దాంతో ఏమైపోయింది, బుడమేరు బుడమేరు వాగు పొంగినా కానీ వెళ్ళిపోవాల్సినంత కెపాసిటీలో నీళ్లు వెళ్ళిపోలేదు. దాని కెపాసిటీ 100 నుంచి 25%కి పడిపోయింది. అంటే 75% బ్లాకేజెస్ ఉన్నాయి దానికి. ఇది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో జరిగిన డ్యామేజ్. దాంతో ఏమైంది, ఆ నీళ్ళన్నీ కూడా విజయవాడ మీద పడ్డాయి. ఇది జరిగింది స్థూలంగా. అంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చిన వరదలకి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన, జగన్మోహన్ రెడ్డి ఇసుక దాహం, జగన్మోహన్ రెడ్డి అసలు ఏమాత్రం పని చేయించలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి కావటం వల్ల ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు మొత్తం సహాయ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి 3 రోజుల నుంచి అక్కడే ఉండి కలెక్టరేట్లో ఉండి అక్కడి నుంచి రివ్యూ మీటింగులు ఆయన తీసి ప్రొక్లైనర్లు ఇవన్నీ ఎక్కి ఆయన తిరుగుతున్నాడు. మొత్తం బాధితుల దగ్గరికి ఆయన వెళ్తున్నాడు. దగ్గరికి మీరు చెప్పినట్టు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు ఇస్తున్నాడు. ఇవన్నీ చేసి బాధలని మిటిగేట్ చేయటానికి ఆయన శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఇంకా చాలా అంటే ప్రభుత్వం రీచ్ కాని ఏరియాలు ఇంకా చాలా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ వాటర్లో మునిగిపోయి ఉన్న ప్రజల్ని ఆదుకోవటానికి ఇవాళ మొత్తం హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ డ్రాప్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ మేడం,
ఇప్పటి వరకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లో ఏవైతే సంఘటనలు జరిగాయో వాటన్నింటి మీద కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తున్న తీరు వేరు, నిన్న స్పందించిన తీరు వేరేలాగుంది. ఎందుకు అంటే నిన్న ఆయన చేసిన బురద రాజకీయమా హడావుడి అంతా చూస్తుంటే అంటే ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించాల్సిన విధంగా స్పందించకుండా ఆయన మాట్లాడాడు. సో దానికి సీఎం చంద్రబాబు గారు కూడా ఒక మాట అయితే అన్నారు. ఎందుకు అంటే వరుస ఘటనలు జరగడం చూస్తుంటే దీని వెనక ఎవరో కుట్ర పన్నుతున్నారు అన్న అనుమానం కూడా నాకు వస్తుంది. మరి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంత సహాయక చర్యలు చేపడుతున్న ప్రభుత్వాన్ని నిందించడం కూడా ఆయన తప్పుపట్టడం కూడా మనం చూసాము. చూస్తే మనం చెప్పినట్టు ఈ 3 నెలల్లో ఏవైతే జరిగాయో వీటన్నిటి వెనుక కుట్రలు ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే చంద్రబాబు గారు స్పందించినట్టు మీరేం చెప్తారు? ఏంటి చంద్రబాబు నాయుడు గారు అన్నాక అందులో అబద్ధం ఉండదు. ఆయన చెప్పక్కర్లే, మనకే కనిపిస్తున్నాయి కదా ప్రత్యక్షంగా. ఒక్కొక్క సంఘటన మీరు తీసుకున్నారంటే ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు పాఠశాలల్లో మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. పాఠశాలల్లో విషాహారం కావచ్చు, లేకపోతే మిగిలిన సంఘటనలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరున్నారు దీని వెనకాల. ఇప్పుడు నిన్నను జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఎప్పుడైనా గత 5 ఏళ్లలో ఏ విపత్తు సంభవించినా ఆయన అలా వచ్చారా? అంతా అయిపోయాక వచ్చి ఫోటోలు దిగుతాడు ఆయన. నిన్న కూడా మీరు గమనించారో లేదు, ఆయనకి స్పెసిఫిక్గా ఫోకస్ ఆయన నీళ్ళల్లో ఉంటే ఆయన కాళ్ళ మీద ఫోకస్ పెట్టారు సాక్షి వాళ్ళు. అంటే మా నాయకుడు ఇంతలాగా ఈ వరదలో ఇలా నీళ్ళల్లో దిగి పరామర్శిస్తున్నాడు. ఎంత కాన్వాయ్ వచ్చిందండి ఆ బ్రిడ్జ్ మీద? అవసరమా? ఎంతమంది ఆ ప్రజలు పక్క అక్కడ అల్లాడిపోతుంటే ఈయన ఇంత కాన్వాయ్ వేసుకొచ్చి ఇంకా డిస్టర్బెన్స్ కాదు అది. 1-2 కార్లలో వచ్చి పోనీ నీకు సెక్యూరిటీ కావాలంటే వాళ్ళకి అసలు ఏమైనా ఒక మంచినీళ్ళ ప్యాకెట్ ఇచ్చావా, ఒక మజ్జిగ ప్యాకెట్ ఇచ్చావా, ఇంత అన్నం తీసుకొచ్చావా, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా పట్టిన అన్నం మెతుకులు ఎవరికైనా పెట్టావా? నిజంగా ఆలోచించండి మీరు. వీళ్ళ పేరున ఎప్పుడైనా అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అన్నట్టుగా ఉంటాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న వరదను కూడా ఒక బురద రాజకీయం చేద్దామని చూశాడు. ఒక మహిళను గుచ్చి అడిగాడు. మీరు చూశారు కదా, మీరు కూడా విజువల్ చూసి ఉంటారు. మీకు సహాయం అందుతోందా, ప్రభుత్వం మీకు స్పందిస్తోందా అంటే మాకు అన్నీ అందుతున్నాయని చెప్పింది ఆవిడ. సో ఆ బురద ఎవరి మొహం మీద చిందింది? అప్పుడు ఆయన మొహం మీదే చిందింది. కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి అసలు మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం అండి నన్ను అడిగితే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు, నేను చాలా సిగ్గుపడుతున్నాను ఇట్లాంటి వ్యక్తితో, అంటే కుటిల రాజకీయాలు చేసే ఒక క్రిమినల్ తోటి నేను రాజకీయం నేర్పడం అనేది చాలా సిగ్గుచేటు నా జీవితంలో. ఎవరికైనా కూడా సమఉజ్జీ ఉండాలి, రాజకీయాల్లో కావచ్చు దేంట్లోనైనా. కానీ ఇటువంటి వ్యక్తితో కలిసి నేను రాజకీయం చేయాల్సి రావడం నా దురదృష్టం అన్నాడు ఆయన. ఇంకా అంతకంటే ఏం చెప్తామండి? 42 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న ఒక చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారంటే జగన్మోహన్ రెడ్డి మొహం తీసుకుని ఎక్కడ పెట్టుకుంటాడు తీసుకెళ్ళి అతన్ని. ఇంతకంటే అవమానం అతనికి అక్కర్లే జీవితంలో. మనం ఎన్నోసార్లు చెప్పాం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడని. రాజకీయ నాయకుడు కాదు, ఒక క్విడ్ ప్రోకో చేసి డబ్బులు సంపాదించుకున్న ఒక వ్యాపారవేత్త కూడా అనలేం మనం అతన్ని. అతను అసలు దేనికి పనికిరాని ఒక వ్యక్తి అండి. కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళ దురదృష్టం కొద్దీ, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ వాళ్ళు తెలియక తప్పు చేశారు. ఆ తప్పుకి 5 ఏళ్ళు వాళ్ళు అనుభవించారు. అది అక్కడితో ఆగకుండా ఆయన చేసిన తప్పులే ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రం ఇలా అల్లకల్లోలు అవడానికి కారణం. సందేహం అక్కర్లేదు మనకి. మీరు సాక్షి చూసుకోండి, సాక్షి పేపర్ చూసుకోండి, వాళ్ళకి ముందు ఎట్లా వస్తాయండి ఇలాంటి న్యూస్లన్నీ? ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? అక్కడ దృష్టి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు. అంటే వీళ్ళు ముందు ప్లాన్ చేసి వీళ్ళ పేపర్లో ఇచ్చేసి, గతంలో ఒక నావెల్ వచ్చింది అట్లాగా, అంటే పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవటానికి, లేదు ఇప్పుడు అధికార పార్టీ మీద బురద జల్లటానికి వీళ్ళన్నీ ముందు ప్రీ ప్లాన్ ఇవన్నీ చేసి ముందు అక్కడ ఇచ్చేశాక చూసారా మేము చెప్పినట్టు జరిగింది అంటారనమాట. అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయటం, ఇవన్నీ కూడా ఇదొక రాజకీయం అనుకుంటున్నారు, కానీ కుటిల రాజకీయాలు ఇవన్నీ. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి రావటం అనేది తప్పిదం అతంది నన్ను అడిగితే. ఇవాళ ఆయన లండన్ వెళ్ళిపోతాడేమో, సరే హర్రీబర్రీగా వచ్చి మొహం చూపించి వెళ్ళిపోయాడు నేను అంతే. కాబట్టి ఏది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న వాటన్నింటికి ఒకప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలే కారణం.
రైట్ సార్. ఇప్పటికే విజయవాడలో అంటే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు హోటల్ యజమానులు కావచ్చు, అలాగే చాలా మెగా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళు, అక్షయ పాత్ర వాళ్ళు చాలామంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అండ్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చింది. అంటే ఇంకా ఎంత మేర ఇంకా బాధితులు చాలామంది ఉన్నారు. మీరు అన్నారు ఒక మాట, వాళ్ళ దగ్గరికి ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం అని చెప్పి. సో ఇది మొత్తం వాళ్ళకి రీచ్ అవ్వడానికి, ఇది మొత్తం క్లియర్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే కొంత వాటర్ ఇన్ఫ్లో తగ్గింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ ఇన్ఫ్లో బాగా తగ్గింది. బాగా తగ్గితే ఇంకా కొంతవరకు పరిస్థితులు మారిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంకొకటి, నాకు మీ క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ముందర కుట్ర కోణం ఇంకొకటి కూడా చెప్పాలి. ఇక్కడ ఏంటి అంటే ప్రకాశం బ్యారేజీ దగ్గరకి సడన్గా నిన్న ఒక 3 బోట్లు వచ్చినాయి. ఆ 3 బోట్లు కూడా పెద్ద బోట్లు, అవి మామూలు చిన్న చిన్న మత్స్యకారులు వాడే చిన్న బోట్లు కాదు, అవి కొంచెం పెద్ద సైజు బోట్లు. అవి వచ్చి ఈ పియర్స్ ఉంటాయి అన్నమాట, వాటిని పియర్స్ అంటారు. ఆ గేట్లకు ఉండే పియర్స్ని తగిలితే ప్రకాశం బ్యారేజీ 3 గేట్లు డ్యామేజ్ అయినాయి. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా రాకముందరే ఈ సాక్షి ఛానల్ వాళ్ళు ప్లస్ ఈ వైసీపీ ఈ ఫేక్ సోషల్ మీడియా వాళ్ళు వాటిని విపరీతంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజీకి చంద్రబాబు నాయుడు హయాంలో డ్యామేజ్ జరిగింది, గేట్లు కొట్టుకుపోయినాయి, గేట్లను కూడా మెయింటైన్ చేయలేకపోయాడు అని విపరీతమైన ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. అంటే ప్రకాశం బ్యారేజీ గేట్లకి ఆ పడవలు వచ్చి తగలటం ఏంటి? నిజంగా వరద వల్ల వచ్చి తగిలినాయా, లేకపోతే ఇది ఏదన్నా ప్లాండ్ కుట్రపూరితంగా ఎవరన్నా తీసుకొచ్చి కొట్టారా? సాధారణంగా పడవలో ఉండే వ్యక్తులు ఎంత తీవ్రమైన వరద వచ్చినా కానీ పడవ వదిలిపెట్టి పోడు. ఎందుకు అంటే పడవే తన జీవనాధారం. ఆ పడవని సేవ్ చేసుకోవడానికి తన ప్రాణాన్నైనా బలి పెడతాడు తప్ప పడవని అట్ట వదిలేసి పోతూ ఉంటే, కొట్టుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. అసలు అక్కడ అటువంటి ఇదేది లేకుండా కేవలం పడవలు మాత్రమే వరద నీటికి కొట్టుకొని వచ్చి గేట్లకి తగిలినాయి. ఇది చాలా పెద్ద కుట్ర. ఇందాక దుర్గా గారు చెప్పినట్టు చాలా కాలేజీల్లో, చాలా వాటిట్లో, చాలా చోట్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉన్నది. అది ఒక కుట్ర, లేకపోతే ఇన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఎట్లా జరుగుతుంది? అట్లాగే ఇక్కడ కూడా పడవలు వచ్చేసి తగలటం, ఆ తగలటం కూడా రాంగ్ ప్లేసుల్లో తగలటం, దాంతో కొంత డ్యామేజ్ జరగటం, ఇది అంతా చూస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ కిరాతకమైన పనులని చూసి ఇతన్ని ప్యాబ్లో ఎస్కోబార్తో పోలుస్తున్న కారణమే ఇది. ప్యాబ్లో ఎస్కోబారు ఇట్లాగే చేసేవాడు. అంటే ఒక తన అండర్ గ్రౌండ్ ప్రపంచాన్ని, డ్రగ్స్ మాఫియాని కాపాడుకోవటానికి అతను మొత్తం దేశాన్ని విధ్వంసం చేసేవాడు. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్యాబ్లో ఎస్కోబార్తో పోల్చాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇన్ని కుట్ర కోణాల పసిపిల్లల మీద, అంటే మామూలుగా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళ మీద ఫుడ్ పాయిజనింగ్ చేస్తావా? ఒక వరద కెలామిటీ వచ్చి, ఒక విపరీతమైన ఫ్లడ్ వచ్చేసి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే పడవల్ని పంపించి ధ్వంసం చేస్తావా? అంటే ఎటువంటి ఇవన్నీ కూడా ఈ కుట్ర కోణాలను ఎస్టాబ్లిష్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సన్నద్ధంగా ఉంది. మొత్తం టోటల్ మెకానిజం అంతా కూడా ఈ పడవల ఇన్సిడెంట్ మీద నీటిపారుదల స్పెషలిస్టులు కూడా వస్తూ ఉన్నారు. దీని మీద థరో ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు విజయవాడ మొత్తం చూస్తే, పరిస్థితి అంతా చూస్తే, అక్కడంతా కూడా
ఈ హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు రీచ్ చేయటం. ఇందాకనే నాకు ఒక అరగంట కిందట మొత్తం అక్కడంతా కూడా చాలా చోట్ల, చాలా ఏరియాల్లో పవర్ రెస్టోర్ అయింది అని సమాచారం నాకు వచ్చింది. ఈ వాటర్ ఇంకా ఉన్న చోట పవర్ని రెక్టిఫై చేయలేదు. ఎందుకంటే వాటర్ ఉండంగా రెక్టిఫై చెయ్యరు, పవర్ని వదలరు. వాటర్ ఎక్కడైతే తగ్గిపోయిందో ఆ ఏరియాలన్నింటిలో పవర్ సప్లై పునరుద్ధరించేశారు. అందరికీ ఇప్పుడు చాలామందికి దాదాపుగా 30-40% మొత్తం కూడా పవర్ వచ్చేసింది. సహాయ చర్యలు అయితే బాగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక, అంటే ఇక్కడ జరిగిన డివాస్టేషన్ మొత్తం చూసిన తర్వాత, ఇంత హ్యూమన్ సఫరింగ్ని చూసిన తర్వాత జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటిస్తే అక్కడ మొత్తం అంతా కూడా విజయవాడ ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. మనం ఒకసారి చూస్తే చరిత్రలోకి వెళ్తే హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు రీకన్స్ట్రక్ట్ చేశాడు, రీబిల్డ్ చేశాడు. చేయటంతో అదొక అధునాతన నగరంలాగా మారిపోయింది. ఇప్పుడు విజయవాడ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చింది. చాలా చోట్ల డ్యామేజెస్ జరిగినాయి, చాలా చోట్ల డ్యామేజ్లు ఉన్నాయి. ఈ డ్యామేజ్లు అంటే హ్యూమన్ లాస్ తక్కువ కావటానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా ఉండటం వల్ల ఎక్కడ హ్యూమన్ లాస్ లేదు. ఈ వాటర్ విపరీతంగా రావటం వల్ల విజయవాడ అంతా సబ్మర్జ్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి కాబట్టి ఈ వాటర్ డ్రైన్ అయిపోవటానికి ఇంకో కొన్ని రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇంకొక చిన్న మాట. నేను చంద్రబాబు గారు ఇంకొక మాట కూడా అనడం జరిగింది. ఈ కట్ట దగ్గర, బుడమేరు కట్ట దగ్గర కూడా మనుషులను కాపలా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఆ కట్టలు తెంపేసి మళ్ళీ ఎక్కడ నీటి ప్రవాహం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇసుక దవ్వేసి దాన్ని మొత్తం కట్టల్ని బలహీనపరిచాడు. మొత్తం బుడమేరు వాగులో దాన్నంతా చాలా విజయవాడ ప్రజలు చాలా భయంగా కాపాడుకుంటూ ఉంటారు. అటువంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెరబట్టాడు అధికారంలో ఉండగా. ఇప్పుడు జరిగిన డ్యామేజ్కి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అతి చర్యలే. దీన్ని ఇప్పుడు మరి బుడమేరు మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా మరి కాపలా పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతూనే ఉంది. మేడం, ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి రిటైనింగ్ వాల్ ఉన్నటువంటి కృష్ణలంక వచ్చేసి అక్కడికి తన ఫేక్ బ్యాచ్ని దింపేసి కొంత ప్రచారం అయితే చేసుకోవడం నిన్న మనం చూసాం. ఈ వాల్ నేనే కట్టించాను అని చెప్పడం కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు కట్టించడం వల్లే మా ప్రాణాలు మిగిలాయని చెప్పి వాళ్ళు డ్రామా చేయడం కావచ్చు, ఇదంతా కూడా మనం చూసాము. అంటే ఫస్ట్ ఆయన వరద ఎక్కడైతే వచ్చిందో, ఎక్కడ వరదలో కొట్టుకుపోయారో ఆ ఉన్న ప్రదేశానికి రాకుండా ఫస్ట్ కృష్ణలంకకు రావడం, ఆ తర్వాత ఈరోజు వరద ప్లేస్కి రావడం, అక్కడ 5 నిమిషాలు షో చేయడం. ఒక పక్క మనం చూస్తున్నాం ఆయన రాత్రనక పగలనక నిద్రాహారాలు లేకుండా అంత వయసులో కూడా బోట్లో వెళ్ళి ప్రజలకు స్వయంగా ఆహారం అందిస్తుంటే షో చేయడం కోసం, ఫోటోల కోసం, అలాగే ఎలివేషన్ ఇస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారిని అనటం జరిగింది. మరి ఈరోజు ఆయన చేసిన దాన్ని ఏమనుకోవాలి? మరి పోనీ వచ్చిన తర్వాత అయినా అక్కడ ఎవరైనా బాధితుల్ని కనీసం వడ్డీకి చేర్చిన ఇది లేదు, ఒకరికి బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. మరి ఎలా చూడవచ్చు అంటారు ఆయన బిహేవియర్ని, ఆయన బురద రాజకీయాన్ని? మీరే అంటున్నారు బురద రాజకీయం అని. ఒడ్డుకు చేర్చడం ఏంటి? ఆయన ఒడ్డునే ఉంటాడు ఎప్పుడు. ఎవరు అక్కడ ఉంటారా, నేను ఇక్కడి నుంచి రాజకీయం ఎలా చేయాలా అని చూస్తూ ఉంటాడు ఆయన. బురదలో ఎవరు ఉంటారు, వాళ్ళని ఎలా రాజకీయం చేయాలి అని చూస్తాడు. 74 ఏళ్ల వ్యక్తి ఆయన చేయకపోతే ఆశ్చర్యపోవాలి, చంద్రబాబు నాయుడు లాంటి వాడిని. ఈయన చేస్తే ఆశ్చర్యపోవాలి. నిన్న అదే కదా ఆశ్చర్యం అందరికీ. అంతా అయిపోయాక కదా రావాలి, 3వ రోజే వచ్చావేంటని ప్రజలు ఆశ్చర్యపోయారు ఈ మాజీ ముఖ్యమంత్రిని చూసి. ఎందుకు వచ్చాడు? ఇవాళ లండన్ పారిపోతాడు కాబట్టి నిన్న వచ్చేసి ఒకసారి మొహం చూపించేసి ఇవాళ సాక్షిలో వేసుకోవాలి, దాన్ని సోషల్ మీడియా మొత్తం దాన్ని వేసుకోవాలి. మీరు చెప్పినట్టు మరి ఎక్కడో బురద ఉంటే వెళ్ళడు కదా, ఎక్కడ నిజంగా వరద వచ్చిందో అక్కడికి వెళ్ళడు. ఎందుకంటే కాలు పెట్టాడు ఆయన అక్కడ సరిగా ఉంటేనే కాలు పెడతాడు. ఆయనంతా కూడా ఆయనకి ఇప్పుడంటే పరదాలు లేవు, అయితే అన్నీ చూసుకుని ఆయన అలా అలవోకగా వచ్చి ఒకసారి ఇలా పరామర్శించి అలా వెళ్ళిపోవాలి ఆయన లెక్క ప్రకారం. కానీ నిన్న మీరు అన్నట్టుగా అట్లా వస్తే కానీ ఆయనకి నిన్న ఫోటోలు రావు. చంద్రబాబు నాయుడు ఫోటోలు అవసరం ఏంటండి? బుద్ధి లేకుండా మాట్లాడతాడు. ఆయనకి 74 ఏళ్ల వయసులో ఆయన ఫోటోలు అవసరమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఎవడైనా కొత్తగా చూస్తున్నాడా, లేకపోతే ఆయన సేవ గురించి కొత్తగా ఎవరికైనా కావాలా? ఇప్పుడు
మీరే ఇందాక అన్నారు, ప్రధాని మోదీ గారే ప్రశంసించారు, మీరున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా వర్రీ లేదు ఆంధ్ర ప్రజలకు అన్నారని. ఇంకా అంతకు మించి ఒక కితాబ్ ఏం కావాలండి? ఏమైనా పిచ్చెక్కుందా ఈయనకి? నిన్న ఒక మాట కూడా అంటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇది అని అదే మ్యాన్ మేడ్ కరెక్టే చెప్పాడు, ఆయనే చేశాడు. ఇందాక ఆయన చెప్పారు కదా, ఆ మ్యాన్ మేడ్ అని తనే చెప్పుకున్నాడు. ఇందాక సత్యమూర్తి గారు క్లియర్ కట్గా అదే చెప్పారు. ఏం చేశాడు? బుడమేరే కాదు, ఇప్పుడు ఇవాళ వచ్చే ఈ న్యాచురల్ కెలామిటీస్ అన్నింటికి ఈయన తవ్విన ఇసుకలు, ఈయన తవ్వించిన మట్టిలు, ఈ దరిద్రాలే కారణం. ఉన్నదాన్ని ఎప్పుడూ కూడా ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్తే ఇదే జరుగుతుంది. ఈయన సంచులు డబ్బులు దాచుకున్నాడు, ఇసుకలు అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు, మశానం అమ్ముకున్నాడు. ఇవాళ ప్రజలని వరదలో ముంచెత్తేలాగా చేశాడు. కాబట్టి ఈ మ్యాన్ మేడ్ ఎవడు? ఆయనే ఆ మ్యాన్ మేడ్. ఆయన చంద్రబాబు నాయుడు అందాం అనుకున్నాడు. ఆయన పిచ్చుందా? 5 ఏళ్ళు ఎవడు పాలించాడండి రాష్ట్రాన్ని? అసలు ఎంత ఘోరంగా చేశాడు ఒక్కొక్క విషయాన్ని. అసలు ఏమైనా వదిలేశాడా? మనం ఇదివరకు చెప్పాడు, గాలి నీరు కూడా అమ్ముకున్నాడేమో తెలియదు, గాలి ఒక్కటే వదిలాడేమో మనకు తెలియదు. అది మొత్తం అన్నీ అమ్ముకున్నాడు మనిషి. కాబట్టి ఇవాళ వచ్చిన ఈ ప్రకృతి వైపరీత్యం ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డే కారణం, నో డౌట్. ఇవాళ సాక్షి వాళ్ళు నిన్న ఇవాళ తెగ వేసేసుకుంటున్నారు వీడియోస్ సోషల్ మీడియాలో ప్రతిదానికి. ఇంకొకటి నిన్న మీరు చూడలేదేమో సాక్షిలో ఒకడు ఉంటాడు కదా, ఒక యాంకరు, ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ, అధికారులు ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. ముందు ఈ సాక్షి వాళ్ళకిను ఈ అధికారులు ఎక్కడ అని అడిగిన ఈ ఛానల్ వాళ్ళకి కొన్ని ఛానల్స్ ఉన్నాయి చూడండి, ABN వాళ్ళు, TV5 వాళ్ళు, ఈటీవీ వాళ్ళు కొంచెం విజువల్స్ పంపించాలి. ఎందుకంటే వాళ్ళ కెమెరాస్ పనిచేయట్లా, నిజంగా చెప్తున్నా. లేకపోతే నేను ఆ ప్రశ్న ఏంటండి, ఓ పక్క చంద్రబాబు నాయుడు ఫోటోలు తీసుకుంటున్నాడు, వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. మళ్ళా చంద్రబాబు నాయుడు ఎక్కడ అని అడుగుతాడేంటి వాడు? మనం ఎందుకంటున్నామంటే వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ విషయాలన్నీ. ఇంకా ఇంతకంటే ప్రజలకి ఏమి కావాలి? ఇంకా కొత్తగా ఎవడు చెప్పక్కర్లే. తప్పు చేసింది ఎవరో వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు నిన్న. కాబట్టి ఇవాళ ఆ మ్యాన్ మేడ్ ఎవరంటే ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి, అంతే. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న రిటైనింగ్ వాళ్ళే కట్టారంటారా? ఏం చెప్తారు? వాళ్ళు ఎందుకు కడతారండి? వాళ్ళు కట్టారని మీరు అనుకుంటున్నారా? చెప్పండి మీరు. ఇప్పుడు చంద్రబాబు మంచి చేస్తే దాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకుంటారు, వీళ్ళ ఖాతాలో చెడు జరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు ఖాతాలో వేయాలని చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. అందులో మంచి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, చెడు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేయండి, అంతే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఆ రిటైనింగ్ వాల్ నేను కట్టాను అని చెప్పుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. రిటైనింగ్ వాల్ 54% రిటైనింగ్ వాల్ని చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ మిగిలిన రిటైనింగ్ వాల్ కట్టాడు. ఇంతే తప్ప ఆ రిటైనింగ్ వాల్ దాని డిజైను, ఫౌండేషను అదంతా వేసింది చంద్రబాబు నాయుడు. ఈ రోజున వచ్చి నేను కట్టా అని చెప్తున్నాడు. అక్కడ ఆయన కట్టింది ఏమీ లేదు. ఈ జరిగిన నష్టం మొత్తాన్ని, ఇందాక దుర్గ గారు చెప్పినట్టు, జరిగిన నష్టం మొత్తాన్ని చంద్రబాబు ఖాతాలో వేసి తనకి క్రెడిట్ వచ్చేలాగా తాపత్రయపడుతున్నాడు. అతని తాపత్రయం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. అతనికి క్రెడిట్ ఎట్లా వస్తుంది? ఆ నీళ్లల్లో దిగిన విజువల్స్ మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి నీళ్లల్లో దిగి లంకనాలు చేసిన వాళ్ళలాగా మొహం పెట్టాడు, పేడి మొహం అండి. అట్ట పెట్టుకొని అతను చూస్తూ అతను ప్రజల్ని పలకరించడం కూడా. అతని కర్మానికి ఏం జరిగింది అంటే, ఈయన ఎవరిని అడిగినా కానీ ప్రజలందరూ మాకు సహాయం అందిందండి అంటున్నారు. అందలేదు కదా అని చెప్తూ ఉంటారు. సత్యమూర్తి గారు ఆ రోజు హాస్పిటల్లో కూడా అంతే, హాస్పిటల్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. నీకు అందలేదు కదా అని 10 సార్లు అడుగుతాడు. వాళ్ళేమో మాకు అందింది అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డికి మొహం కూడా చల్లగా అక్కడి నుంచి పారిపోయాడు. వెరీ నవ్వుతూ. అది కూడా చెప్పండి. రైట్ మేడం, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.